సో ఇంత తెచ్చినా సరే ఇప్పుడు మరి ఒక నోటు మీద గాంధీ బొమ్మ ఉంటుంది గానీ, అదే అంబేద్కర్ మా బొమ్మ ఎందుకుండదు డిస్క్రిమినేషన్ సార్? అనేది వందల ఏండ్లు అవుతున్నా ఇంకా పోతలేదు. పాలకుల మైండ్‌లలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. ఏంటి అనంటే ఎంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్‌ని ఒక రాజకీయంలో పావులాగా, ఒక రాజకీయ ఓట్ల కొరకు వాడుకునే వ్యవస్థలాగా మారుస్తా ఉన్నారే తప్పితే, లేకపోతే ఆయన పేరు పెట్టి జోలబట్టి వసూలు చేయడానికి వాడుతా ఉన్నారు కానీ, హ్మ్. నిజంగా ఆయనకు దక్కాల్సినటువంటి గౌరవం ఈ రోజుకి దక్కలేదు. ఒకటి. రెండోది ఏంటి అనంటే, ఈ రోజుకి ఆయనను ఈ సమాజం అనేది డిస్క్రిమినేట్ చేస్తూనే వస్తుంది. చనిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలకి కూడా ఆయన హ్మ్. ఇంకా ఆ వివక్షతకు గురి అవుతూనే ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఇప్పుడు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తెలుసుకొని గట్టిగా పోరాడితే నోట్ల మీద గాంధీ విగ్రహాలు ఖచ్చితంగా అమ్మ. ఆ రోజు గూడా మార్చొచ్చంటారా? వస్తది. ఆ రోజు గూడా వస్తది. ప్రజల్లో చైతన్యం అనేది రోజు రోజుకి పెరుగుతా ఉన్నది. హ్మ్. వాట్ ఈస్ జై భీమ్ అంటే ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏంటి? ఈ హ్మ్. నినాదాలు అనేటివి రోజు రోజుకు గూడా పెరుగుతా ఉన్నవి. హ్మ్. రోజు రోజుకి అవును. అంబేద్కరిజం అనేది గూడా డెవలప్ అయితా ఉన్నది. సో, అవును. అది ఒక పర్టిక్యులర్ వర్గానికే కాకుండా అన్ని సామాజిక వర్గాలు అందరూ కలిసి పోరాడాల్సినటువంటి అవసరం చాలా ఉందమ్మా.